త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్ని రోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఆమె ప్రాణాలు కోల్పోగా తాజాగా ఉరివేసుకొని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత 2-3 రోజులు గుర్తు చేసుకుంటున్న ఇతను ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. చందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు 2 పిల్లలున్నారు. నేను చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరుసగా ఛాన్సులు వచ్చాయి. త్రినయని సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకి సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి. చందు నాతో 5 ఏళ్ల నుండి మాట్లాడట్లేదు అంటూ చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్ర సడన్గా చనిపోవడంతో డిప్రెషన్లో ఉన్నాడు చందు. 3 రోజుల క్రితం చేయి కోసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్కు మాకు తెలిసిన వాళ్ళని పంపించాం. అక్కడ డోర్ పగలకొట్టి చూస్తే సూసైడ్ చేసుకుని ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకుంది శిల్ప. పవిత్రతో కలిసి త్రినయని సీరియల్ చేస్తున్న చందు కార్తీక దీపంలోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర చందు మృతి చెందడం చాలామందిని షాకు గురిచేసింది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారిపోయాయి.